ఆటో డ్రైవర్ల ముసుగులో ప్రయాణికులను దోచుకుంటున్న 8 మంది సభ్యుల ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో డ్రైవర్లతో పాటు కొందరు ముఠాగా ఏర్పడి సాధారణ ప్రయాణికుల్లా ఆటోలో ఎక్కి తోటివారి దృష్టి మరల్చడం ద్వారా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకుని వారి నుంచి 1,50,000 నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే నగరంలో ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న మరో ముగ్గురిని పట్టుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందికి నగదు బహుమతి అందించారు. ఎవరైతే ప్రజలు ఒంటరిగా ఉన్నారో వాళ్ళని సర్వీస్ ఆటో పేరుతో ఎక్కించుకొని ఇద్దరు వెనక ఉన్న ఇద్దరి మధ్య కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కానీ లేకపోతే వాళ్ళ దగ్గర పర్స్ కానీ ఇతర వాల్యుబుల్స్ ఏమన్నా టెఫ్ట్ చేసి వాళ్ళకి తెలియకుండా పిక్ పాకెట్ మాదిరి చేసి కాస్త దూరం పట్టుకెళ్ళి తర్వాత ముందు పోలీస్ చెకింగ్ ఉందనో లేకపోతే ఇంకేదో కారణం అని చెప్పి వాళ్ళని మధ్యలోనే దించేసి వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ మాదిరి దాదాపు విజయవాడ నగరంలో గడిచిన 2-3 నెలల్లో 14 పైగా వీళ్ళు అఫెన్సెస్ చేశారు. ఈ ఆటోస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రయాణికులు ఆటోల్లో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.